బ్యాంక్ జాబ్ ఆస్పిరెంట్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఆఫీసర్స్ నోటిఫికేషన్ వచ్చింది. శాలరీ వైజ్గా కానీ పొజిషన్ వైజ్గా కానీ అన్నింటిలో నెంబర్ 1గా ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అవ్వడం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ నోటిఫికేషన్ ఫైనల్లీ 2026 కోసం రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఆఫీసర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా సరే, లేకపోతే ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే రేస్ ఇన్స్టిట్యూట్ రేస్ ఫర్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీ ఎగ్జామినేషన్ సరిపోయే కంటెంట్ అంతా కూడా ప్రిపరేషన్ కోసం ఉపయోగపడేంత కూడా మేము ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రేస్ ఫర్ జాబ్ స్కాన్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో రేస్ ఫర్ జాబ్స్ అని ఉంటుంది. ఓకే, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే కంటెంట్ అంత అవైలబుల్ ఉంటుంది. ఇది కాకుండా అదర్ సోషల్ మీడియాకి మాత్రం రేస్ ఫర్ జాబ్ అక్కడ ఎస్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్, ఇక్కడ రేస్ ఫర్ జాబ్ మాత్రమే ఉంటుంది. సో రేస్ ఫర్ జాబ్ ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అండ్ ఎక్స్ కావచ్చు, ఎనీ అదర్ సోషల్ మీడియా రేస్ ఫర్ జాబ్. ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్ మాత్రం రేస్ ఫర్ జాబ్స్ అని ఉంటుంది. మీరు వీటిని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ సరిపోయే కంటెంట్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ ఎవ్రీథింగ్ మేము అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ ఈ ఎగ్జామినేషన్ కోసం రేస్ ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ కోచింగ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మా హైదరాబాద్ ఉన్నటువంటి ఆల్ 4 బ్రాంచెస్లో అమీర్పేట్, దిల్సునగర్, కేపీహెచ్పి, హిమాయత్ నగర్లో మీకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ బ్యాచెస్, మార్నింగ్, ఈవినింగ్ బ్యాచెస్, వీకెండ్ బ్యాచెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి లైవ్ బ్యాచెస్, రికార్డెడ్ వీడియో కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా టెస్ట్లు కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, అండ్ ఆల్ కంటెంట్ మీకు రేస్ ఫర్ జాబ్ యాప్లో అవైలబుల్ ఉంటుంది. సో ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ నుంచి రేస్ ఫర్ జాబ్ని యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎక్స్ప్లోర్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. వాట్ వి ప్రొవైడ్, అండ్ వి ప్రొవైడ్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే కోసం రెడీ గివ్స్ యూ ద బెస్ట్ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ బుక్స్ కోసం మీరు ఒకసారి మా నెంబర్ కాంటాక్ట్ చేస్తే సపరేట్గా బ్యాంకింగ్కి, ఎస్ఎస్సికి, రైల్వేకి సపరేట్ ద బెస్ట్ బుక్స్. సో వేరియస్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్తోని ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసేటువంటి ద బెస్ట్ అప్డేటెడ్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రెసెంట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కూడా మీరు అప్లై చేయండి. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ నోటిఫికేషన్స్తో పాటుగా అదర్ నోటిఫికేషన్స్, ఎస్ఎస్సి ఫేజ్ 14 మీకు 4th మే వరకు ఉంది అప్లై చేసుకోవడానికి, అప్లై చేయండి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ మీకు 15th మే వరకు ఉంది అప్లై చేసుకోవడానికి. అండ్ ఎల్ఐసి హెచ్ఎఫ్ మన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 30th ఏప్రిల్ వరకు ఉంది అప్లై చేసుకోవడానికి. సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ వచ్చేసి మీకు 19th మే వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటికి అప్లై చేసుకుంటే, ఇది కాకుండా ఐబీపీఎస్ మీ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, నోటిఫికేషన్స్ నెక్స్ట్ మంత్ నుంచి మీకు రిలీజ్ అవుతాయి. అండ్ ఎస్ఎస్సి క్యాలెండర్ వచ్చింది, రైల్వే క్యాలెండర్ వచ్చింది. సో వీటన్నిటి కోసం ద బెస్ట్ ట్రైనింగ్ రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక మీరు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు వేకెన్సీస్ చూస్తే మొత్తంగా 60 వేకెన్సీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మీకు ఫిల్ చేసేటటువంటి వేకెన్సీ ఏంటంటే గ్రేడ్ బి ఆఫీసర్స్ జనరల్ కేడర్తో పాటుగా గ్రేడ్ బి ఆఫీసర్స్ డిఈపిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్లో గ్రేడ్ బి ఆఫీసర్స్, డిఎస్ఐఎం డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో గ్రేడ్ బి ఆఫీసర్సు. వీటి మొత్తం మీకు చూస్తే 40 వేకెన్సీస్ జనరల్ కేడర్లోనే ఉంటుంది. తర్వాత 10 వచ్చేసి మీకు సపరేట్గా ఎకనామిక్స్లో, తర్వాత స్టాటిస్టిక్స్లో మీకు అవైలబుల్ ఉంది. మొత్తంగా 60 వేకెన్సీస్ దీని ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. అండ్ పే స్కేల్ ఈజ్ ద బెస్ట్, అందరికీ తెలిసిందే. పే స్కేల్ ఆర్బీఐలో చాలా బాగుంటుంది గ్రేడ్ బి ఆఫీసర్స్. కానీ మీకు 78,450 బేసిక్ పే తను తీసుకుంటే ఎవ్రీ మంత్ 1,54,936 అప్రాక్సిమేట్గా 1,50,000 పైన పర్ మంత్ మీకు దీని ద్వారా అవైలబుల్గా ఉంటుంది, మీకు శాలరీ ఉంటుంది. అండ్ ఇది కాకుండా పర్క్స్ఫెట్ ద బెస్ట్ పర్క్స్ యాక్చువల్ మీకు ఇందులో ఉంటుంది. బ్యాంక్స్ అకామిడేషన్, ఓకే, రియంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ అఫీషియల్ పర్పస్లో, తర్వాత న్యూస్ పేపరు, టెలిఫోన్ చార్జెస్, బుక్ గ్రాంట్, అలవెన్సెస్, ఇలాంటి చాలా పర్క్స్ఫెట్స్ మీకు ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే నాట్ ఓన్లీ దీనికోసమే ద బెనిఫిట్స్ కావచ్చు, ద గ్రేడ్ కావచ్చు, ఆర్బీఐలో పనిచేస్తున్నటువంటి చాలు బ్యాంకర్స్ బ్యాంక్ కాబట్టి ఆర్బీఐకి అంత క్రేజ్గా ఉంటుంది. సరే, నెక్స్ట్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అదే మీరు గ్రేడ్ బి ఆఫీసర్స్ డైరెక్ట్ క్యాడర్ ఒకసారి చూస్తే మీకు గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అదే 50% ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అప్లికేషన్ క్యాండిడేట్స్కి మాత్రం 50% సరిపోతుంది. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% వచ్చినా సరిపోతుంది. డిగ్రీలో 60% జనరల్ క్యాండిడేట్స్, ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55%. ఓకే, మిగిలిన వాళ్ళకి మాత్రం అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ కాకుండా మిగిలిన వాళ్ళందరికీ 60% గ్రాడ్యుయేషన్లో ఆర్ 55% పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చి ఉండాలి. అదేవిధంగా డిఈపిఆర్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఎంఏలో కానీ ఎంఎస్సీలో కానీ ఎకనామిక్స్ చేసి ఉండాలి.
ఓకే, అందులో స్పెషల్గా క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, తర్వాత మ్యాథమెటికల్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అనే దాంతో మీరు ఏదైనా చేస్తున్నా సరే సరిపోతుంది. లేదు అంటే ఎంఏ ఎంఎస్సీలో కానీ, ఎంఏలో కానీ, ఎంఎస్సీలో కానీ ఫైనాన్స్ ఎంఏఎంఎస్సీలో కోర్సెస్లో క్వాంటిటేటివ్ ఫైనాన్స్, మ్యాథమెటికల్ ఫైనాన్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇవన్నీ ఏదున్నా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రేడ్ బిలో స్టాటిస్టికల్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ చూస్తే మాస్టర్స్ డిగ్రీ 55% మార్క్స్తోని ఏమి ఉండాలంటే మీకు ఆర్ ఈక్వలెంట్ పర్సంటేజ్, కాకపోతే సిజిపిఏ దానికి ఈక్వల్గా మ్యాథమెటిక్స్ కానీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, అప్లైడ్ స్టాటిస్టిక్స్ కానీ, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ కానీ, ఎకనామెట్రిక్స్ కానీ, ఇన్ఫర్మేటిక్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ బ్రాంచెస్ ఈ ఏరియాలో ఉండేదాన్ని దేంట్లోనైనా సరే మీరు ఉండొచ్చు. లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ 55%తో మళ్ళీ ఇదంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆర్ 4 years బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 60% మార్క్స్ ఏదైనా ఉండొచ్చు. సేమ్ మళ్ళీ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఇందులో ఏదున్నా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడొచ్చు. అండ్ నోటిఫికేషన్ చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనేది. ఇక ఏజ్ వచ్చేసి 1st April 2026 వరకు జనరల్ క్యాండిడేట్స్కి 21 years కంప్లీట్ అయిపోయి ఉండాలి, 30 years లోపల ఉండాలి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం వాళ్ళ అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకుని ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఇలా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. అప్లై చేసుకోవడానికి April 29th నుంచి May 20th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 6 o'clock వరకే టిల్ 6 PM, 20th టిల్ 6 PM, 20th May టిల్ 6 PM. బట్ అప్పటిదాకా వెయిట్ చేయకండి, దానికి ముందే మచ్ బిఫోర్ మీరు అప్లై చేసేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ చూడండి. అదే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే మాత్రం మీకు June 13th Phase 1 ఉంటుంది, July 25th Phase 2 ఉంటుంది. ఇక ఆఫీసర్స్ వచ్చేసి ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ రిలేషన్ వచ్చేస్తే Phase 1 అండ్ పేపర్ 1 అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అది ఆన్లైన్లో ఉంటుంది, అది June 14th ఉంటుంది. అదే Phase 2 వచ్చేసి July 26th ఉంటుంది. ఇక స్టాటిస్టికల్ అండ్ ఇన్ఫర్మేషన్లో June 14th Phase 1, July 26th Phase 2. ఓకే, ఆ రెండు ఒకే రోజున కండక్ట్ చేస్తారు. సపరేట్ దేనికి అప్లై చేసిన వాళ్ళు దానికి సరే విధంగా అప్లై చేయడం ఉంటుంది ఇది. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 100 rupees ఉంటుంది ప్లస్ 18% GST. అదే మిగిలిన వాళ్ళకి వచ్చేసి 850 rupees ప్లస్ 18% GST అనేది ఉంటుంది. అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏది ఉంటే అది మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. Phase 1 ఎగ్జామినేషన్కి ఏపీలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్, తెలంగాణ ఉన్నటువంటి సెంటర్స్ ఇచ్చాం. Phase 2కి వచ్చేసి ఏపీ తెలంగాణకి హైదరాబాద్ కానీ లేకపోతే గుంటూరు విజయవాడ కానీ Phase 2 ఎగ్జామినేషన్కి ఉంటుంది. అండ్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి 3 phases ఆఫ్ ఎగ్జామినేషన్. Phase 1, Phase 2, ఇంటర్వ్యూ. Phase 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అది ఆబ్జెక్టివ్ ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్. Phase 2 వచ్చేసి ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్. అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది. సో ఆన్లైన్లో కండక్ట్ చేసే Phase 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి Phase 2 కండక్ట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకుని అందులో వచ్చిన మార్కులను పట్టుకొని ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్కి Phase 2లో వచ్చినట్టు మార్క్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ తీసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక Phase 1 ఎగ్జామినేషన్ ఎట్లయితే చూస్తే ఇందులో 4 subjects, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు. సో వచ్చేసి జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్లో మీకు ఉంటాయి. టోటల్గా 200 questions ఉంటాయి. 200 మార్క్స్కి 2 hours టైం ఇస్తారు. సపరేట్ టైమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది. ఓకే, సో ఇది 2 hours ఉండేటువంటి Phase 1 ఎగ్జామినేషన్. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి Phase 2. Phase 2 ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ కలిపి ఉంటుంది. చూడండి, ఫస్ట్లో పేపర్ 1లో 50% ఆబ్జెక్టివ్, 50% డిస్క్రిప్టివ్ ఉంటుంది. అది ఆ పేపర్ 1 ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ పేపర్ 1. అందులో మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. 50 marks ఆబ్జెక్టివ్ టైప్లో, 50 marks డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్టివ్ టైప్లో ఆన్సర్స్ మీరు కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ కానీ డిస్క్రిప్టివ్ పేపర్ అది. ఓకే, కీబోర్డ్ ద్వారా రాయాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ దానికి 30 minutes టైం ఇస్తారు, హాఫ్ అన్ అవర్. బట్ వేరే డిస్క్రిప్టివ్ మాత్రం 1.5 hour టైం ఇస్తారు. మొత్తంగా 2 hours టైం ఉంటుంది. మొత్తం 100 marks ఇస్తారు దానికి. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి డిస్క్రిప్టివ్, అది మళ్ళీ కీబోర్డ్ ద్వారా మీరు చేయాల్సి ఉంటుంది. 1.5 hour టైం ఇస్తారు, దానికి 100 marks ఉంటుంది. దాని తర్వాత పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్, ఇది పేపర్ 3. ఓకే, సో దీనికి వచ్చేసి మళ్ళీ 100 marks ఉంటుంది. 50 marks వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేసేది. 50 marks వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఆన్లైన్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్. అందులో కూడా కీబోర్డ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. 1.5 hour టైం ఇస్తారు దానికి. మొత్తంగా 2 hours టైం దీనికి ఉంటుంది. ఓకే, అండ్ బోత్ పేపర్ 1 and పేపర్ 3 there will be 30 questions and 50 marks for objective questions. Some questions carrying 2 marks, some questions carrying 1 mark. డిపెండ్స్ అనమాట దాని మీద.
So in case of descriptive questions, 6 questions will be asked, of which candidates will be required to attempt 4 questions. 215 marks each, varying difficult level differentగా ఉంటుంది. 2 are from 10 marks each. In case candidate answers more than 4 questions in descriptive, first 4 shall be evaluated. 6 క్వశ్చన్స్లో 4 రాయాలి, మీరు ఎక్కువ రాస్తే మాత్రం ఫస్ట్ 4 తీసుకుంటారు. ఆ తర్వాత బెస్ట్ ఇచ్చిన ఉపయోగం ఉండదు, కాబట్టి బెస్ట్ ఫస్ట్ 4 మీరు రాసుకోండి. అది ఇక ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూని. సో మీకు candidates will be shortlisted for the interview based on aggregate marks of phase 2. phase 2లో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని మాత్రమే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అదే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లు కలిపి తీసుకుని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఇంటర్వ్యూలో మినిమం మార్కులు ఎన్ని రావాలనేది బోర్డు తర్వాత డిసైడ్ చేస్తుంది, బ్యాంక్ తర్వాత డిసైడ్ చేస్తుంది. అది 75 మార్క్స్ కండక్ట్ చేసేది. ఇక ఫైనల్ సెలక్షన్ మీరు ఫేజ్ 2లో వచ్చిన మార్కులు తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది. ఫేజ్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ గురించి. అండ్ ఇక డీటెయిల్స్ సిలబస్ అయితే మాత్రం డీటెయిల్డ్గా క్లియర్గా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మాత్రం లింక్లో డిస్క్రిప్షన్ కూడా నోటిఫికేషన్ లింక్ ఇచ్చా, మీరు ఒకసారి చూడండి, మీకు అంతా డీటెయిల్స్గా తెలుస్తుంది. ఇక బెస్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇయర్లో మనకి స్టార్ట్ అయింది. దీని తర్వాత మెనీ బ్యాంక్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఐబీపీఎస్, ఎస్బీఐ, ఓకే, త్వరలో ఎస్బీఐ నోటిఫికేషన్స్, పీఓ క్లర్క్స్ 2, ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి యాజ్ పర్ డేట్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ రెడీగా ఉండండి, ప్రిపేర్ అవ్వండి. పర్టికులర్గా ఆర్బీఐ కోసం ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఉన్నారు, దీనికి చేసుకుంటూ వస్తే రేస్ ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇమీడియట్గా ఫేజ్ 1కి మీకు బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి మండే నుంచి. ఫేజ్ 2కి ఫేజ్ 1 తర్వాత మీకు టైం తీసుకొని ఇమీడియట్గా దాన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1 తర్వాత కాదు, ఈ లోపలనే. సో మీరు కాంటాక్ట్ చేయండి మా నంబర్స్ని, బ్రాంచెస్ కండక్ట్ చేసి డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ప్రిపేర్ వెల్, ద బెస్ట్ నోటిఫికేషన్, దీనికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ చేస్తే సెలక్షన్ కంపల్సరీ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.